శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ చర్యల నిరోధక దళం తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 సందర్భంగా అవినీతి నిరోధక అవగాహన ర్యాలీ. బిలాల్ మాస్క్ షాదీఖానాకు 11 మందితో కమిటీ నియామకం. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోంతా తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతులు మత్స్యకారులకు తక్షణ సహాయం. నష్టాల అంచనా వేయడంలో అధికారుల వేగం. జిల్లాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుంటూ ప్రజల్లో అవినీతి పట్ల అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఏసీబీ కార్యాలయం ఆధ్వర్యంలో మోరంపూడి వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఏసీబీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం కిషోర్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవినీతిపై అవగాహన కల్పించి అవినీతి రహిత సమాజం స్థాపించాలని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు తమ పని చేయడానికి ఎవరినైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446160 9440446161 8332971041 9440446163 నెంబర్లకు ఫోన్ చేసి లేదా స్వయంగా ఏసీబీ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా ఆయన పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను ఏకేసీ జూనియర్ కాలేజ్ అక్షరాశ్రీ స్కూల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ డి వాసుకృష్ణ, వై సతీష్, ఎస్ఐ ఎస్ విల్సన్ బాబు, ఏసీబీ అధికారులు, సిబ్బంది, చైతన్య కళాశాల విద్యార్థులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా నగరంలో బిలాల్ మాస్క్ షాదీఖానాకు 11 మందితో అధికారికంగా కమిటీని నియమించడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కమిటీ సభ్యులతో నగర టీడీపీ కార్యాలయానికి అందిన ఉత్తర్వులను సదరు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అహ్మద్ అబ్దుల్లా తదితరులతో కలిసి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమిటీ ప్రెసిడెంట్గా మహమ్మద్ ఇమానుద్దీన్, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా మహమ్మద్ కరీముల్లా ఖాన్, ట్రెజరర్గా అల్లావుద్దీన్ షరీఫ్, సభ్యులుగా యూసఫ్ అమీర్, షేక్ రబ్బానీ, మహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్, మహమ్మద్ బషీర్ అహ్మద్, షేక్ అబ్దుల్ కరీం, సయ్యద్ రఫీ, మహమ్మద్ అబ్బాస్ నియమించబడ్డారని తెలిపారు. ఈ కమిటీ 2 ఏళ్ల పాటు వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను సంరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ వక్ఫ్ బోర్డు స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగకుండా ఆస్తులను సంరక్షిస్తూ దినదినాభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎవరూ నొచ్చుకోకుండా అన్ని విధాలుగా ఆలోచించి కూటమి ఈ కమిటీలను వేయడం జరుగుతోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలోని పెద్దలను సంప్రదించి సమర్థులను ఎంపిక చేసి కమిటీలు వేయడం జరుగుతోందన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని పెత్తనం చలాయించకుండా అందరినీ కలుపుకొని వెళ్లే విధానంలో తాము పనిచేస్తున్నామని అన్నారు. అల్లా ఆశీస్సులతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షించేందుకు మసీదుల అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా, రఫీక్ రాజా, షేక్ బషీర్, అస్లాం, మహబూబ్ జానీ, మహమ్మద్ బాబా ఖాన్, ఖాన్భాయ్, అబ్సరీ, ఎం ఖాన్, అహ్మద్ నిషా తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వక్ఫ్ బోర్డు స్ఫూర్తికి
ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఆస్తుల్ని సంరక్షిస్తూ దినదిన అభివృద్ధి చేసే విధంగా కమిటీ అందరూ కూడా పని చేయాలని కూటమి ఎన్నో విధాలుగా ఆలోచించి కమిటీలు వేస్తాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు ఎక్కడ వేస్తే అక్కడ మత పెద్దల్ని కానీ మైనారిటీస్లో ఉన్న పెద్దలను అందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ కమిటీ తోడ్పడాలి అన్న ఆలోచన మా దగ్గర ఉన్నది వాళ్ళతో చర్చించి కమిటీస్ అన్ని వేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా కమిటీలు వేసి వీళ్ళే వస్తారు రేపు నుంచి మీ మీద పెత్తనం చలాయిస్తారన్న ఆలోచన మా దగ్గర లేదు. అధికారంలో ఉన్న అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇది మా విధానం. అలాగే నేను వచ్చిన కమిటీ వాళ్ళని కోరుతా ఉన్నాను, మంచిగా పని చేయండి. 2 సంవత్సరాల అవకాశం ఇచ్చున్నారు. అలా ఆశీస్సులతోటి మీరు అందరూ కూడా మంచి పరిపాలన అందించి ఇప్పుడు దాకా అభివృద్ధి నోచుకొని ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి, అదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రయత్నం చేసుకొని బయటికి తీసుకొస్తా ఉన్నాం. మీ వంతుగా ఏం చేయగలుగుతారో ఆ అభివృద్ధి చెందడానికి మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కమిటీ వేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ సహకరించారు, మైనారిటీ సీనియర్ నాయకులు. అలాగే ఈ యొక్క మసీద్ కానీ షాదీఖానా కానీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల నుంచి కూడా అక్కడున్న కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా సహకరించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విచ్చేసిన సోదరులందరికీ, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మోంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈదురుగాలుల వలన కరెంటు స్తంభాలు, చెట్లు కూలిన తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. 3-4 రోజుల పాటు మత్స్యకారులకు పనులు లేక ఇబ్బందులు తలెత్తడంతో వారికి అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని 251 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో పంచదార, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు 48 గంటల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంత వేగంగా సహాయం అందించిన విధానం గతంలో లేదని వ్యాఖ్యానించారు. అలాగే నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. వారికి కూడా అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలో మరో 173 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు 1,55,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య అధికారి కె నిర్మల కుమారి, మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కె ఆర్మ్స్ట్రాంగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 5 ఏళ్ళు అసలు కందిపప్పు ఇచ్చిన పాపాలు పోలేదు, పంచదార ఇచ్చిన పాపాలు పోలేదు. ఇవాళ ముందుగానే టీవీ ద్వారా మీ ఫోన్లు ఉంటే ఫోన్లోకి గంటకి చంద్రబాబు గారు ఫోన్ చేశారు, జాగ్రత్త ఇంట్లోకి బయటకు రావచ్చు, ఇళ్లలో ఉండండి, తుఫాను ఇడిపోతుంది, ఎటు వస్తుంది, ప్రతి జాగ్రత్తలు తీసుకున్నారు. అతి జాగ్రత్త పోయినాడు ఏమో చెప్పలేము, కానీ జాగ్రత్తలు తీసుకున్నాడు అంతా కూడా కొంచెం బయటపడ్డారు. అందువల్ల మన ముఖ్యమంత్రి గారికి విలువైన నిర్ణయం చేసి పేద ప్రజలకు ఆదాయం ఆపుకుంటూ వచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మనందరం కూడా మన వృత్తి నిలబడాలి. మనకు సమస్య కూడా ఉంది. ఇవాళ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో సముద్రంలో వేటాడే వాళ్ళకి పని లేనప్పుడు బచ్చి వేస్తా ఉన్నాం, 20,000 రూపాయలు ఇస్తాం. అది మన ప్రాంతంలో రావటం, దాని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఇన్లాండ్ వాటర్లో కూడా సమస్యలు ఉన్నాయి సార్, అక్కడ కూడా వేట నిషిద్ధం అవుతుంది. చెరువుల్లో కూడా సంవత్సరానికి ఒకసారి పడతారు, వాళ్ళకు కూడా సహాయం చేయాలని అడిగాం, డేటా తీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక సిటీ ఆర్ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్ వద్ద వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రం, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అజిరపు వాసు హాజరయ్యారు.
జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా తప్పించుకోవాలని చూస్తున్న సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులను నిలదీయాలని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్రాం కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం స్థానిక సిటీఆర్ఏ సమీపంలోని పనసచెట్టు సెంటర్ వద్ద శుక్రవారం జరిగింది. మాజీ ఎంపీ మార్గని భరత్రాం, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు, వైసీపీ నాయకులు హాజరయ్యారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్ వెల్లడించారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. అజ్రపు వాసు కార్పొరేటర్గా పోటీ చేస్తారని, ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గూడూరి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికైనా వైసీపీ సిద్ధమని అన్నారు. వైసీపీ నాయకులు కానుబోయిన సాగర్, రొక్కం త్రినాథ్, అను యాదవ్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, శాండీ, అనంతలక్ష్మి, కృష్ణవేణి, బంటి తదితరులు పాల్గొన్నారు. 48వ వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు చెప్పే సమస్యలు వింటూ ఉంటే నిజంగా గుండె తరుక్కుపోతూ ఉంది. వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే, మాకు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే వైద్యం చేయించుకోవాలన్నా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే లక్షల రూపాయల్లో డబ్బులు అడుగుతూ ఉన్నారు అని వాళ్ళు చెప్పే బాధలు వర్ణానుతీతం. అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు పునరుద్ధరించట్లేదు? ఎందుకు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయట్లేదు? ఇప్పుడు పేద ప్రజలు ఏమైపోవాలండి? వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ అడుగుతూ ఉన్నారు డబ్బులు. మరి అడిగితే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎందుకు మీరు బిల్స్ పే చేయట్లేదు? ఇవాళ చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో బిల్స్ పే చేయాలని అంటూ ఉన్నారు. అసలు బుర్ర ఏమన్నా ఉందా? సంవత్సరన్నర కాలం నెలకి ఆరోగ్యశ్రీ యావరేజ్ బిల్స్ పేమెంట్ ఎంత అవుతుందండి? నాకు తెలిసి 300-400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేస్తారు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వీళ్ళు ఇవ్వాల్సింది 690 కోట్లు. అంటే నాకు తెలిసి ఒక 2-3 నెలలు బకాయిలు అయ్యి ఉంటాయి. మరి ఆ బిల్స్ గత ప్రభుత్వంతో పోల్చడాలు ఏంటండి? ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే కళ్ళబుల్లి మాటలు, మోసపు మాటలు ప్రజలన్నీ కూడా విన్నారు. వాళ్ళు తగిన సమయం వచ్చినప్పుడు ఓటు రూపేణా వాళ్ళకి బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి కొంతమంది ఇలాగ మోసపోయారు. రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. ప్రజల పక్షాన్ని నుంచుని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. 20 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణలో కలిపి కేవలం 12 ఉండేవి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటూ ఏమి ఉండేవి కాదు. మెరిట్ ఆధారంగా ఎవరికైనా వస్తే జాయిన్ అవ్వడం, లేకపోతే ఇంటికి వెళ్ళి వేరే చదువుకోవడం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 50 సంవత్సరాల వరకు ఏదైతే 12 మెడికల్ కాలేజ్ తర్వాత 50 సంవత్సరాల వరకు ఎవ్వరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా. మీలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు పిల్లలు డాక్టర్లు అవ్వాలని కలగంటే అది కలలానే మిగిలిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సామాన్యుల పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలని చెప్పి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు సంకల్పించి ఆయన హయాంలోనే 7 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. ఇంకా 10 నిర్మాణ దశలో ఆగిపోయాయి. సో ఈయన కొత్త ఆయన వచ్చారు, కూటమి ప్రభుత్వం. మీరు అందరూ ఓటు చేశారో లేదో తెలియదు, కానీ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు నెగ్గారు. అది ఎలా నెగ్గారు అనేది మనకి అర్థం కాని విషయం. నిజంగా ఓటేసారా లేకపోతే ఏదైనా విషయం తేడా అనేది మనకు తెలియని విషయం. సో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు వచ్చిన మొదలు దోసుకోవడం మొదలుపెట్టారు. ఎదురు వచ్చిన వెంటనే ఇసుక దోశారు, తర్వాత అన్ని దోయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేద్దామని ప్లాన్లో ఉన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో సీట్ ఎంతో తెలుసా, మీకు ఐడియా ఉందా? 1,25,00,000, 1,25,00,000 నుంచి 1,50,00,000 ఒక్కో మెడికల్ కాలేజీ. అంటే దీన్ని వైద్య విద్యని వ్యాపారంగా చేద్దామని చెప్పి ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీగా టెండర్లు కూడా చేశాడు. రాజమండ్రి సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అతి గొప్ప సంస్కారంలో భాగంగా బ్యాంకులను జాతీయకరణం చేయడం ఆమె గొప్పతనమని, ఆమె ప్రవేశపెట్టిన పంచసూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని వివరించారు. పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్, ఎస్ఎస్ఎల్ బత్తిన చంద్రరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీర్రాజు, దంటు వీర వెంకట్రావు, తిరుపతి శ్రీను, వెదురుపాక శ్రీను, శ్రీకాకుళపు వెంకటరమణ, నారాయణపురం సతీష్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ, జోహార్ ఇందిరా, జోహార్ ఇందిరా, జోహార్ ఇందిరా, జోహార్ ఇందిరా. సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఆయనను భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక. ఆయన దూరదృష్టి, ధైర్యం, పట్టుదలతో 565 సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసి దేశ సమగ్రతకు పునాదులు వేశారు. ఆయన చూపిన దార్శనికత, క్రమశిక్షణ, నిబద్ధత ఇవాళ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రేరణగా నిలుస్తాయి. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయన నిలిచారని తెలిపారు. భారతదేశపు తొలి ఉప ప్రధాని, మంత్రి, స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, గణతంత్ర స్థాపక సభ్యుల్లో ఒకరని అన్నారు. ఆయన స్ఫూర్తితో మనము విధుల్లో నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం కలిగి పనిచేయాలని అన్నారు. ప్రజాసేవలో నిజాయితీ, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, ఏఓ మహమ్మద్ అలీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, కోఆర్డినేటర్ సూపరింటెండెంట్ కుమార్, డిటి పద్మావతి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. To preserve the unity, integrity, security of the nation, and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and the action of మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలు రాజమండ్రి జాంపేట వంతెన వద్ద ఘనంగా జరిగాయి. దేశ రక్షణ, సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేస్తాయని, ఇందిరా, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు.
భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, 20 సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. అటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమని అన్నారు. ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వాది అని, ఆయన ఉప ప్రధాని పదవిని కూడా నిర్వహించారని అన్నారు. మోంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో పంట నాశనమైందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త రుణాలు, ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాల కృషి వల్లనే నేడు దేశం ఈ విధంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ తీరును అందరూ గ్రహించాలని అన్నారు. సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశ సేవకు ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని ప్రశంసించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, నల్లా వీర్రాజు, గట్టి నవతారకేష్, కాటం రవి, బత్తిన చంద్రబాబు, ఇజ్జిరౌతు సత్యనారాయణ, యాళ్ల మాచరయ్య, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉద్యమంలో గాడించి తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారితో చిన్న వయసులోంచే రాజకీయాలు నేర్చుకున్న తల్లి ఇందిరాగాంధీ వర్ధంతి ఇవ్వాల. ఇందిరాగాంధీ గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమ్మ నీకు ఒక మసస్సుల వల్ల నీకు ఆడిగారం పేడాలి ఆడిగారం అని చెప్తే 30 తారీఖుని ఒరిస్సా మీటింగ్లో నా శివరత్నం మీద కూడా దేశ సేవకి అగ్గుతూ అవుతానని చెప్పి పేడాలు దారిపోతుంది. ఈరోజు భారతదేశంలోని 20 సూత్రాల పథకం పెట్టి కులాల వారిగా రుణాలు, రిక్షావాళ్ళకి రిక్షాలు, ఆటోళ్ళకి ఆటోలు, కార్లు ఫస్ట్ గుంట పేదవాళ్ళ కోసం కనిపెట్టే వ్యక్తి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు కాళీమాత ఆవిడ దగ్గర మనం ఎలా మాట్లాడగలం అని చెప్పి ఆయన ఒక పెద్దోళ్ళు చెప్పాడు. ఆయన అలాంటి తల్లిని కన్నా భారతదేశంలో అని చెప్పు ఆవిడ ఆశయాలు అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకో. భారతరత్న ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క 41వ వర్ధంతి కార్యక్రమం. ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు, ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జోహార్లు చెప్తూ, ఆమె 1917 నవంబర్ 19వ తారీఖున ప్రయాగరాజులో జన్మించారు. అలాగే 1984 31 అక్టోబర్న ఆమె యొక్క సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కాల్పుల్లో చంపబడ్డారు. అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసైనా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను, ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే నా రక్తమే అవసరమైతే నేను నా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ ఒక్కాణించి ఈ దేశ సమగ్రతకు అవి యొక్క ప్రాణాలను దారిపోవడం జరిగింది. అలాగే ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా ఎల్టీటీ తీవ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు బాయటం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ దేశ రక్షణ కోసం కానీ, ఈ దేశ సమైక్యత కోసం కానీ ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ, నెహ్రూ కుటుంబాలు మాత్రమే. కానీ ఈరోజు ఆ కుటుంబాలను ఏదో దేశ వ్యతిరేకులుగా
చిత్రించాలని నిజమైన దేశ వ్యతిరేకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. ఉక్కు మహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి. ఒక ఉక్కు మహిళగా ఈ దేశ సమైక్యతను కాపాడటం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప ఉక్కు మహిళ మన ఇందిరమ్మ. అలానే రాజీవ్ గాంధీ గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఈ దేశంలో కేవలం ఇందిరా కుటుంబం, గాంధీ కుటుంబం మాత్రమే దేశ సమైక్యతను కాపాడగలదని చెప్పేసి ఈ రుజువులయ్యే. ఈ రోజు నిన్న చూస్తే తెలంగాణలో ఒక ముస్లింకి, ఒక గొప్ప వ్యక్తికి మంత్రి ఇస్తానంటే ఈ బీజేపీ ఈ రోజున దాన్ని ఖండిస్తా ఉంది. దాన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తా, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తా ఉంది. అంటే ఈ దేశ సమగ్రతను, ఈ దేశ ఐక్యతను ఈ బీజేపీకి ఇష్టం లేదు. ఈ బీజేపీ ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్ ఇలా విభజించి వాళ్ళందరికీ ద్రోహం చేస్తా ఉంది. కేవలం ఒక మతతత్వంతో ముందుకెళ్లి ఈ దేశ సమైక్యతను దెబ్బతీస్తా ఉంది. కేవలం గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమైక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం దేవీ చౌక్ లో నిర్వహిస్తున్నట్టు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ లో నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం దేవీ చౌక్ లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు గురుస్వాములు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ 2వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు. కేసీఎస్ ఫణీకర్ గురుస్వామి పరంపర వారి శిష్య బృందం ఈ పడిపూజ నిర్వహిస్తారని అన్నారు. రేపల్లెకు చెందిన సువర్ణ సింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తీక భజన బృందం సంకీర్తన జరుగుతుందన్నారు. పడిపూజ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవీ చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గురుస్వాములు షోలే, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీను, ఏవీఆర్ తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరరావు అలాగే అందరూ కలిసి చేయాలని, కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి చేయాలి, చాలా ఘనంగా చేయాలని చెప్పి తలపెట్టి ఈరోజు ఈ పందిరాటకి భూమి పూజ చేయటం జరిగింది. రేపు 2వ తారీఖున ఈ పడిపూజ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. దీనికి ఈ పడిపూజ కార్యక్రమాన్ని శంకర గురుస్వామి, రేపల్లి శంకర గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఆర్గనైజర్గా శ్రీ ఎప్పుడు ఉండి పాత ఆయనే సోలే స్వామి గారు యాక్ట్ చేస్తున్నారు. స్వామి అంతా కూడా దీంట్లో పంచుకుంటాం. నిజంగా ఎప్పుడో తొలి పర్యాయం జరిగినప్పుడు దానికి కృష్ణరాజు గారు ఆయన గురుస్వామి గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో సోలే స్వామి అందరితోటి జరిగింది. దానికి ఈ దేవీ చౌక్లో ఉన్న అందరి సహకారం, అలాగే బొమ్మన రాజకుమార్ గారి సహకారం, అందరి సహకారంతో అప్పట్లో అసలు ఆ పడి పూజ చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఆ పూజ జరిపించింది మన ఎవరైనా గురుస్వామి, అరవ గురుస్వామి, అరవ శాస్త్రి గారు అబ్బాయి వేణు గారు ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా జరిగినప్పుడు చాలా సంతోషం. ఇప్పుడు అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఘనంగా చేద్దామని మన దేవీ చౌక్ సెంటర్లో స్వాములు అయితే, గురుస్వాములు అయితే, దేవి ఉత్సవ కమిటీ అయితే అందరూ నిర్ణయం తీసుకున్నారు. అంతా చక్కగా జరిపిస్తాం. స్వామియే శరణమయ్యారు. దేవీ చౌక్లో వెలిసి ఉన్న అమ్మవారి సన్నిధిలో శ్రీ అయ్యప్ప పడి పూజ చేయడానికి ఈ సంవత్సరం మా పనికర గురుస్వామి శిష్య బృందంచే నిర్వహించడానికి
ఈ పౌనకం కార్యక్రమం తీసుకున్నాం. అలాగే గతంలో 18 సంవత్సరాలు అయ్యప్ప పడి పూజ నిర్వహమాటంగా చేసాం. అలాగే మధ్యలో దాన్ని మళ్ళీ కొంచెం ఆపి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయ్యప్పని దేవిచౌకలో కూడా పూజలు చేయాలని జనం అందరూ కూడా కోరిక మీద కమిటీ దేవోత్సవ కమిటీ సభ్యులు కానీ దేవోత్సవ కమిటీ కళ్యాణ మండపం సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కోరి అమ్మవారి ఉత్సవాల తర్వాత మన దేవిచౌకలో అయ్యప్ప పూజ కూడా జరగడం ఒక ఆచారం కింద వస్తుంది, ఆనవాయితీ కింద వస్తుంది. కావున ఈ సంవత్సరం మనం అందరం కలిసి ఈ అయ్యప్ప పూజ నిర్వహించాలని చెప్పి తెలిస్తే ఈ 2వ తారీఖుని పనికర గురుస్వామి శిష్య బృందం తరఫున పంతిని కేశవరాజ స్వామి, అలాగే షోలే స్వామి, ఏవిఆర్ స్వామి, అలాగే మొత్తం అందరూ కలిసి కార్యక్రమాన్ని చేయడానికి ఎదురుకు పూనుకొని ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం దిదీపంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు టీడీపీ ఎస్ఎస్ఎల్ కమిటీ సభ్యులు లీగల్ సెల్ విభాగం ప్రతినిధులు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కమిటీ సభ్యులు లీగల్ సెల్ విభాగం వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చినరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్రామ్ సదరు ఆరోపణలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. హిందూపురం ఎమ్మెల్యే విగ్గు పెట్టుకొని స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అభండాలు వేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారిక, వ్యక్తిగత పని మీద ఢిల్లీ వెళితే ప్రత్యేక విమానంలో దోచుకున్న సొమ్ముతో వెళ్లి షికార్లు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బోరారమణ, వడమల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవికుమార్, కార్యదర్శులు కొమరం సురేష్, పెద్ద, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు దుత్తరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్గన్ భరత్రామ్ తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన సుచ్చిపెట్టే విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది. దాని భరత్రామ్కి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి మార్గన్ భరత్రామ్ రాజమండ్రి అర్బన్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద కంటిన్యూస్గా అనుచిత వ్యాఖ్యలు అభాండాల్లో వేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవి. ఏదో అసెంబ్లీలో బాలకృష్ణ గారు తాగి వెళ్ళాడని ఏదో కామెంట్ చేస్తే దానికి మా ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తే దాన్ని ఎడిటింగ్ చేసి తాగెళ్ళాడని అసత్య ప్రచారం చేస్తున్నాడు. అలాగే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద 6 నెలలు గడిచినా ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు? కొన్ని రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు? నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈవీఎం ఎమ్మెల్యే అయితే ఆయన అడ్డగోలుగా నెగ్గితే నువ్వు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు? ఆయన గడిచిన 5 ఏళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం ప్రజలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిపించారు. రాజమండ్రి నల్లమందు సందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఐశ్వర్య పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం పర్వదినం సందర్భంగా పుష్పోత్సవ కార్యక్రమం
అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్షణ ఆరాధన, కలశ పూజ, పంచామృత అభిషేకాలు, విశేష పూజ కైంకర్యాలు జరిగాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గోవింద
గోవింద గోవింద. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రీయ ఏకతా దివాస్ ర్యాలీ నిర్వహించారు. 11వ స్వాతంత్ర భారత తొలి హోంమంత్రి, భారతదేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రీయ ఏకతా దివాస్ ర్యాలీ నిర్వహించారు. ఐకమత్యమే మన బలం, విడిపోతే పడిపోతాం, కలిసి నడుద్దాం, సమగ్రతే మన గుర్తింపు వంటి నినాదాలతో ప్రారంభమైన ఈ ర్యాలీని ఆదిత్య డిగ్రీ కళాశాలల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ముఖ్య అతిథి సోషల్ యాక్టివిటిస్ట్, రెడ్ క్రాస్ సభ్యులు, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్ రెహమాన్, వైస్ ప్రిన్సిపల్ కె ఆనందరావు, ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, శిరీష, సునీతలు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనతను గుర్తు చేసుకున్నారు. జాతి మొత్తం సమగ్రతతో ఐకమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రోగ్రాం అధికారులు పోలుకొండ సాయి, ఆకుల శిరీష, డాక్టర్ బిహెచ్వి రమాదేవి తదితరులు సహకరించారు. ఐకమత్యమే సర్దార్ పటేల్, సర్దార్ పటేల్, together we rise, 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 Sardar Patel, Sardar Patel, Sardar Patel, Sardar Patel. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ చర్యల నిరోధక దళం తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 సందర్భంగా అవినీతి నిరోధక అవగాహన ర్యాలీ. బిలాల్ మాస్క్ షాదీఖానాకు 11 మందితో కమిటీ నియామకం. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోంతా తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతులు, మత్స్యకారులకు తక్షణ సహాయం. నష్టాల అంచనా వేయడంలో అధికారుల వేగం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.